వాళ్ళతో ఉండడం వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, వీళ్ళతో ఉండడం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని అనుకోవడం తప్పు మరియు భ్రమ. ఇటువంటి అపోహ అనేది మనకు తరతరాల నుంచి వస్తుంది. ఎవరితో తిరిగితే మనం చెడిపోవడం అనేది జరగదు. ఒకరితో ఉంటే మనం మంచి వాళ్ళగా మారడం అనేది కూడా చాలా కష్టం. అయితే మనకంటూ గుణగణాలు సభ్యమైనవి, సంస్కారమైనవి ఉండాలి. మనం ఎంచుకున్న ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు సబబుగా ఉండాలి, సరైనవి అవ్వాలి. అటువంటప్పుడే మన జీవితంలో మనమై మన పేరు ఈ లోకంలో స్థిరంగా ఉంటుంది. అప్పుడు మనకు మంచివాడు, ఉన్నతమైనవాడు, గొప్పవాడు అను సమాజం పేర్కొంటుంది. అది మిత్రమా.